అనుభవించడానికి కుటుంబాలుగా ఆయన స్థుతించి ఆయన నామాన్ని గణపరిచి ఆయన సన్నిధిలో మన విన్నపాలను తెలియజేయడానికి దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి తన కృపచేత జీవాన్నిచ్చి అయ్యా నీ సన్నిధిలో ప్రభు అయ్యా నేను స్థుతించడానికి నీ మాట వినడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం పెట్టి వందనాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఈ భూమి ఆకాశాన్ని కలగజేసిన గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయా గతించిన వారం మొదలుకున్న ప్రభువా, అయా మా పనుల్లో ప్రయాణంలో తోడుగుండిన తండ్రి, క్షేమకరమైన అయా ఇదిగోన ప్రభు దినములు మాకు ఇచ్చి అయా ఆరోగ్యం ఇచ్చి ముఖ్యంగా ఆయుష్నిచ్చిన తండ్రి, ఈ సన్నిధిలో నా ప్రభు ఇలా గడపడానికి అయా నీ సన్నిధి ముఖక్రాంతిని అనుభవించడానికి నా ప్రభు ఈ దినానికి మాకు ఏర్పరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. నీ సన్నిధిలో నా ప్రభు నెమ్మది ఉందని, నీ సన్నిధిలో నా ప్రభు మనశ్శాంతి ఉందని, నీ సన్నిధిలో నా ప్రభు ప్రతి సమస్యకి నా ప్రభు పరిష్కారం ఉందని నా ప్రభు. అయ్యా ఇదిగో నా ప్రభు నీ వాక్యం వెలువెట్టినట్లే అయ్యా మా ముఖములకు సిగ్గు కానరాకపోయినా నీ వాక్యం లేక సెలవిస్తుంది. నీ వాక్యం వినవేళ ప్రభా మా జీవితాలకి వెలుగు కలిగిన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ మాట చేత దినాన్న మా అందరితో మాట్లాడండి బాబు. నీ మాటలు వినగలిగే సమ్మతించిన ప్రభా అయ్యా ఇదిగో మనసు ఇచ్చిన ప్రభా, సాత్వికం కలిగిన ప్రభా, నీ దాసుని ముఖాంతరం ఇచ్చిన ప్రభా నీ విలువైన మాటల చేత నీ దాసుని నా ప్రభా స్వరాన్ని మరుగుపరచండి. నీ ఆత్మ చేత మాట్లాడండి ప్రభా. అయ్యా వింటున్న ప్రతి మాట నా ప్రభా మా జీవితాలకి నా ప్రభా అయ్యా మా హృదయాన్ని బలపరుస్తుందని, మా బ్రతుకులు బాగు చేస్తుందని నా తండ్రి, మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందని నా తండ్రి. నీ మాటకి నా ప్రభా ఇది సముద్రం లోబడినట్లుగా నీ మాటకు మేము అందరం లోబడిన ప్రభు నీ మాట వినడానికి మా హృదయాలను ప్రభా బాహుగా తెరవండి. నీ సన్నిధిలో అనాలోచనలు దూరపరచండి. అయా ఇది ఐక్య విచారాలు దూరపరచండి, మానసిక ఒత్తులు దూరపరచండి. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ శక్తిలో ప్రతి వారి హృదయాన్ని తాకండి. నీ మాట చేత వినగలిగే స్తోత్రం ఇవ్వండి నా ప్రభా, గ్రహింపగల హృదయం ఇవ్వండి తండ్రి, క్రమము కలిగిన ప్రభు నీ మాటలు వినగలిగి సహాయం అందించండి. ఎవరైతే దినాల ప్రభా నీ ఎదుట నా ప్రభా విజ్ఞాపనతో నా ప్రభా అయ్యా మొరపెట్టుకుంటున్నారో, ఎవరైతే నా ప్రభా సాక్ష్యాలు చెప్పుకొని ఉంటున్నారో, ఎవరైతే నీ సన్నిధిలో కన్నీళ్లు విడిచిన ప్రభా నీ పాదాలు పట్టుకుని గోడాడుతున్నారయ్యా, ప్రతి ప్రార్థన నీ సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేర్చబడిన కాక ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. దాసు నేర్తు పట్టుకుని నాతో మాతో అందరితో నీ కృప చేత మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో